ఐడి కార్డ్. మీ ఐడీస్ ఇవ్వండి. మీకు సంబంధించిన ఐడెంటిటీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. రే మిమ్మల్ని అడుగుతుంది ఇవ్వండి. వాట్స్ రాంగ్ విత్ యూ గైస్? ఏంట్రా స్కూల్ పిల్లల తలదించుకుంటున్నారు? నా చేతికి పని చెప్పమంటారా ఏంటి? నీ బ్యాగ్ ఇవ్వు. ఎవరా? పట్టుకోండి, వాళ్ళు పట్టుకోండి. పారిపోతాం. ఏంటి ఆఫీసర్, మీరు ఇలా జరుగుతుంది అనుకోలేదు కదూ? ఎస్, ఐఎమ్ సల్మాన్ నదురుద్దీన్. ఈ మాస్టర్ ప్లాను నాదే. అడ్డొస్తే ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళని వదిలేయండి. నేను చెప్పింది వినలేదు. వాడి కూతురు నా చేతిలో చస్తుంది. వాడిని వదలండి. నేను చెప్పింది వినే తీరాలి. వదలండి. ఓకే ఓకే, లీవ్ హర్, లీవ్ హర్. అవినాష్, లోపల బుల్లెట్ శబ్దం వినిపించింది. అయితే ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కావడం లేదు. బ్యాంకులో ఎవరో పెద్ద అలజడే సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. నో కెమెరా రికార్డ్స్. మనకిప్పుడు ఆధారంగా ఉన్నదల్లా ఒక విరిగిన సగం బ్లేడ్. సార్, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. హంతకుడు హత్య చేయబడిన వాడు, పోలీసులు ఒకే చోట ముఖాముఖి తలపడ్డాం. కానీ ఎవరు హత్య చేశారో, ఎందుకు హత్య చేశారో ఇంతవరకు తెలియలేదు. ఇంతమంది ఇక్కడ ఉండగా అంత రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఈ పని చేయాలి? అది కాకుండా చిన్న బ్లేడ్ సాయంతోనే ఈ పని చేశారు. ఎస్, బ్లేడ్నే ఎందుకు ఆయుధంగా ఉపయోగించాడు? దీన్ని బట్టి ఒక అనుమానం వస్తోంది. అతనికి మర్డర్ చేయాలనే ఒక ఇంటెన్షన్, ప్రేరణ, అది హఠాత్తుగా ఈ బ్యాంకులో కలిగి ఉంటుంది. అప్పుడు అందుబాటులో ఉన్న ఒక ఆయుధం అంటే బ్లేడ్, దాన్ని అతను ఉపయోగించుకున్నాడు. సో ఒకటి మాత్రం నిజమని తెలుస్తోంది, ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కాదు. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఆ సందేహం బలంగా ఉంది. నాకెందుకో బ్యాంక్ స్టాఫ్ మీదే సందేహంగా ఉంది సార్. స్టాఫ్ తరపున విషయాలకి నేను అంతగా కన్విన్స్ అవ్వలేదు సార్. సార్, 1-2 స్టాఫ్ మెంబర్స్ ఉండాలి, లేదంటే ఒక స్టాఫ్ ఒక అవుట్ సైడర్ అయి ఉండాలి. ఏదేవైనా ఒక బ్యాంక్ స్టాఫ్ కోఆపరేషన్ లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు సార్. మీరు చెప్పేది నిజమే. ఇక్కడున్న కంప్యూటర్ డేటాబేస్ లో స్టాఫ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. చెక్ చేయండి 1 by 1.
విశ్వభారతి కాలేజ్, వైజాగ్. ఇది హత్య చేయబడిన అజయ్ సర్టిఫికేట్స్. 2008లో ఇతను విశ్వభారతి కాలేజీలో చదివాడు. ఇక రవి ప్రొఫైల్ అంటే బ్యాంకుకి సంబంధించి రవి ప్రొఫైల్ అంతా మేము చూసాం. అప్పుడే మీ విషయాలన్నీ మాకు అర్థమయ్యాయి. 2008లో విశ్వభారతి కాలేజీలో మీరిద్దరూ కూడా ఒకేసారి పాస్ అయ్యారు. అంటే హత్య చేయబడినవాడు హంతకుడు కూడా. ఇంకా నువ్వు అజయ్ ఎవరో తెలియదని అబద్ధం చెప్తే అది నమ్మడానికి మేము సిద్ధంగా లేం. నిజం చెప్పరా? అజయ్ చెప్పింది నువ్వే కదా? లేదు సార్, నాకేం తెలీదు. మళ్ళీ మళ్ళీ మీరు అబద్ధాలే చెప్తున్నారు. నిజం చెప్తున్నాను సార్. ఒకే కాలేజీలో చదువుకున్నది మాత్రం నిజం. 2-3 సార్లు కలుసుకున్నాను తప్ప మేమంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు సార్. అప్పుడు మేము వేరే వేరే బ్యాచ్ లో ఉండేవాళ్ళం. మరైతే మీకు తెలియదని ముందెందుకు అబద్ధం చెప్పారు? కాదు, ఇలాంటి సిచ్యుయేషన్ లో నేను ఎటువంటి సిచ్యుయేషన్? కాలేజీలో ఉండే శత్రువుని ఎక్కడికొచ్చి మాట చేసావు అంతే కదా? ఇక్కడి నుంచి అతను 1:30కి ఆస్ట్రేలియాకు ఫ్లైట్ లో వెళ్ళాడు అంటే అజయ్ మళ్ళీ నీకు దొరకడు అని తెలుసుకున్న నువ్వు ఆ పాత పగ తీర్చుకోవడానికి అతి దారుణంగా నువ్వు అతన్ని చంపేశావు, అవునా? ఇంతకు మించి దాచి ప్రయోజనం లేదు రవి, దొరికిపోయావు. నిజం చెప్పడం తప్ప నీకు ఇంకా వేరే దారే లేదు. నో, నేను కాదు, నాకేం తెలీదు, నన్ను నమ్మండి. సర్చ్ హిమ్. సార్, ఈ ఫోటో చండాలంగా ఉంది, తీరా. ఇలా ఇవ్వు. ఇవి ఒకే బ్లేడ్ కావచ్చు లేదా కాకపోవచ్చు. ఇదొక అంచనా మాత్రమే. పరిశీలిద్దాం. సార్ యువర్ ఫోన్ ఇస్ నాట్ రీచబుల్. ఇజ్ ఇట్? సార్ ఆయన నా ముందే ఉన్నారు. ఫోన్ ఇవ్వమంటారా? సార్ డీజీపీ. ఎస్ సార్. సార్ మేము అదే పనిలో ఉన్నాం సార్. మాకు ఇంకా కొంచెం టైం కావాలి. అలాగే చెప్తాను సార్. ఆ అప్డేట్స్ అన్నీ తీసుకురండి. సార్. ఎస్ శ్రావణ్. అయితే హత్య చేసింది నువ్వేనని మేం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు నీ కోసం ఈ బ్యాంకులో పవర్ ఆఫ్ చేసింది ఎవరో మాకు తెలియాలి. అది నువ్వే చెప్పాలి. చెప్తే మా పని ఈజీగా అయిపోతుంది. లేదు సార్, లేదు సార్, నేను హత్య చేయలేదు. అయితే హత్య చేసిన బ్లేడ్లో సగభాగం నీ పాకెట్లోకి ఎలా వచ్చింది? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, మీకు మీ హంతకుడు దొరికాడు కదా, ఇక మా కస్టమర్స్ని వదిలేసేయండి సార్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. వాళ్లకంటే మీరే చాలా తొందరపడుతున్నారనుకుంటాను. సార్ ప్లీజ్. హంతకుణ్ణి పట్టుకున్నంత మాత్రాన సరిపోదు మిస్టర్ రాయ్. కరెంటు పోవడానికి ముందు, కరెంటు పోయిన తర్వాత మెయిన్ హాల్లో ఉన్న ఈ రవి కరెంటు పోయిన వెంటనే జనరేటర్ రూమ్లోంచి ఎలా రాగలుగుతాడు? అంటే నీకెవరో హెల్ప్ చేశారు. ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అది ఎవరనే విషయం నువ్వే మాకు చెప్పాలి. ఎవర్రా అది? ఇంకా ఇంతమందిని ఇక్కడ ఆపడం మంచిది కాదు. సార్ నిజంగా నాకేం తెలీదు, నేనేమీ చేయలేదు సార్. ఆ క్యాష్ కూడా నాది కాదు సార్. ఈ పాకెట్లో నా డబ్బు నీది కాకపోతే ఇంక ఎవరిదా చెప్పు, చెప్పరా? అది నాకు ఒక మనిషి ఇచ్చాడు సార్. ఎవరిచ్చారా?
మర్యాదగా చెప్పు. జాన్ సార్. వీళ్ళల్లో ఎవరా జాన్?